బీజేపీ తెలంగాణ చీఫ్ ఎంపిక నేతల్లో కొత్త చిచ్చు పెట్టిందా? నూతన చీఫ్ రామచంద్రరావు కొందరివాడే అవుతాడా? కొత్త చీఫ్ ఎన్నికల్లో హైకమాండ్ ఎలాంటి ముందు చూపు పాటించింది? 2028 అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సిన టైంలో పార్టీలో గందరగోళం ఎందుకు? నేతలు పార్టీ సిద్ధాంతాలను ఓవర్టేక్ చేస్తున్నారా అన్న చర్చ ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే క్రమశిక్షణకు సిద్ధాంతాలకు మారుపేరు బీజేపీ. అలాంటి పార్టీలో ఇప్పుడు నేతలు కొత్త దారిలో వెళ్తున్నారు. ఎవరికి వారు కౌంటర్లు కామెంట్లు చేసుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే క్రమశిక్షణతో ఉండాల్సిన పార్టీలో నేతలు కట్టు తప్పుతున్నారా అన్న అభిప్రాయం కూడా ఇతర పార్టీల్లో కలుగుతోంది. పార్టీలో ఏదైనా పెద్ద సంఘటన జరిగితే హైకమాండ్ దూతలు ఎంటర్ అవుతారు. లోటుపాట్లు జబ్బులు ఎక్కడున్నాయో తెలుసుకొని ఆయింట్మెంట్ పెట్టేస్తారు. అందరి నోళ్లు మూయించేస్తారు. అలాంటిది తెలంగాణ కొత్త చీఫ్ నియామకం తర్వాత రాజాసింగ్ ఇష్యూ పెద్ద చర్చగా మారింది. ఎవరికి వారు కామెంట్స్ చేసుకుంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రిజైన్ చేసిన తర్వాత నేతల నుంచి ఓపెన్ కౌంటర్లు వచ్చాయి. కొంతమంది సీనియర్లు మాత్రం రాజాసింగ్ ఇష్యూని హైకమాండ్ చూసుకుంటుందని తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే కొందరైతే రాజాసింగ్ పేరెత్తకుండానే ఇండైరెక్ట్గా హైదరాబాద్లో విమర్శలు గుప్పించారు. రాజాసింగ్ రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కు ఇవ్వాలన్న ఆ మహిళా నేత లేఖను జాతీయ నేతలకు పంపుతామన్నారు. అంటే ఈ వ్యాఖ్యలు చేయించింది ఎవరు? వారికి 10 మంది సభ్యులు సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనాం చేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభాండాలు వేయడం జరుగుతోంది. ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి ఒక పరిస్థితి. ఆ తర్వాత వారు కిషన్ రెడ్డి గారికి వారి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. వారి రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం చేత కిషన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుల వారికి వారి రాజీనామా పత్రాన్ని పంపిస్తున్నారు. ఎందుకంటే వారు ఎమ్మెల్యే కాబట్టి వారి రాజీనామా పత్రాన్ని జాతీయ అధ్యక్షులు అంగీకరించవలసి ఉంటుంది. వారు అక్కడికి భవిష్యత్తులో పంపించడం జరుగుతుంది. ఒకవేళ నిజంగానే రాజాసింగ్ గారికి రాజీనామా చేయాలి వారి ఎమ్మెల్యే పదవికి అని ఉంటే వారు డైరెక్ట్ గా వారి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కి సమర్పించుకోవచ్చు. అండ్ ఇంకొకటి, వారి క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటిది పరాకాష్ఠకు చేరిందనేది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అభిప్రాయం. గతంలో కూడా అనేక సార్లు వారు క్రమశిక్షణతోటి ఉండకపోవడం వల్ల వారు సస్పెండ్ అవ్వడం జరిగింది. వారికి 10 మంది సభ్యులు సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో